భారతదేశానికి స్వతంత్రం రాకముందు భారత భూభాగంలో చాలా పోర్షన్ బ్రిటిష్ వాళ్ళ అధీనంలో ఉండేది. కొంత పోర్షన్ ఇండిపెండెంట్ కింగ్స్ కంట్రోల్‌లో ఉండేది. ఆ కింగ్స్ కంట్రోల్‌లో ఉన్న పోర్షన్ అంతా కూడా ప్రిన్స్‌లీ స్టేట్స్ అనేవాళ్ళం. బ్రిటిష్ వాళ్ళ అధీనంలో ఉండేదంతా కూడా బ్రిటిష్ ఇండియా అనేవాళ్ళం. స్వతంత్రం వచ్చిన తర్వాత, పార్టిషన్ అయిన తర్వాత, ఇండియా, పాకిస్తాన్ 2 దేశాలుగా విడిపోయిన తర్వాత ఈ ప్రిన్స్‌లీ స్టేట్స్‌కి 3 ఆప్షన్స్ ఇచ్చారు. మీరు పాకిస్తాన్‌లోనైనా కలవచ్చు, లేదా ఇండియాలోనైనా కలవచ్చు, లేదా ఇండిపెండెంట్‌గా ఉండొచ్చు అని. అదే సమయంలో కశ్మీర్ కూడా ఒక ప్రిన్స్లీ స్టేట్. కశ్మీర్‌లో జనాభా అంతా ముస్లిమ్స్, కశ్మీర్ రాజేమో హిందూ. సో కశ్మీర్ ఇనీషియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉందామని అనుకుంది. కానీ పాకిస్తాన్ ఒక మిలిటెంట్ గ్రూప్‌ని సపోర్ట్ చేసి కశ్మీర్‌లో ఇన్వేడ్ చేసేసి కశ్మీర్‌ని బలవంతంగా పాకిస్తాన్‌లో కలిపే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో కశ్మీర్ రాజు ఇండియా యొక్క సహాయాన్ని అర్థించారు. అప్పుడు ఇండియా మీరు ఇండియాలో కలిస్తే మేము సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళతో ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ యాక్విజిషన్ సైన్ చేయించి ఇండియన్ మిలిటరీని సపోర్ట్‌కి పంపించింది. అలా ఇండియన్ మిలిటరీకి మరియు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్న మిలిటెంట్స్‌కి జరిగిన వారే ఫస్ట్ ఇండియా పాకిస్తాన్ వార్. ఈ వార్ జరుగుతున్నప్పుడు నెహ్రూ యునైటెడ్ నేషన్స్‌ని మీడియేట్ చేయమని చెప్పారు. యునైటెడ్ నేషన్స్ మీడియేషన్‌తో ఈ వార్ అనేది ఎండ్ అయింది. ఒక సీజ్ ఫైర్‌కి అగ్రీ అయ్యారు. ఆ సీజ్ ఫైర్‌కి అగ్రీ అయ్యే నాటికి సైనికులు ఏ పొజిషన్‌లో ఉన్నారో దాన్నే ఒక సీజ్ ఫైర్ లైన్‌గా డ్రా చేశారు. ఆ సీజ్ ఫైర్ లైనే 1972లో జరిగిన ఇండియా పాకిస్తాన్ వార్ తర్వాత జరిగిన శాంతి ఒప్పందం. అదే షిమ్లా అగ్రిమెంట్. షిమ్లా అగ్రిమెంట్‌లో ఎల్ఓసిగా లైన్ ఆఫ్ కంట్రోల్‌గా గుర్తించడం అనేది జరిగింది.